ఇదా ముచ్చట. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, అడిగేదెవర్రా అంతా నా ఇష్టం అన్నట్టే చెలరేగిపోతున్నారు ముఖ్యమంత్రి సారు అనుసరులు. జాగా కనిపిస్తే కబ్జా, ఇక మాటినకపోతే మటాష్, తొవ్వకు రాకుంటే తోలు దీసుడు. ఇదే త్రిశూల వ్యూహం పన్ని తెలంగాణ రాష్ట్రాన్ని బీహార్ లెక్క మార్చేదందుకు మస్తు కష్టపడుతున్నట్టే అనిపిస్తాంది. ముఖ్యమంత్రి సార్ పేరు చెప్పుకొని ఆయన అనుసరులు చెలరేగిపోతాండ్రు. ఆకాశమే హద్దుగా భూములను జరబడుతున్నట్టే అనిపిస్తాంది. పలుకుబడి లేనోళ్ళ జాగాలే కాదు, పక్క రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రి సుట్టపోలను కూడా ఇడిచిపెడతలేరంటే ఏ తీర్ల బరిదెగిచ్చిండ్రో చూడొచ్చు. టీటీడీ మాజీ చైర్మన్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగనన్నకు సొంత చిన్నాయనే వైవి సుబ్బారెడ్డి సార్కు కొండాపూర్లో ఉన్న 200 కోట్ల ఇలువగల్ల జాగను కబ్జా పెట్టిండ్రు ముఖ్యమంత్రి సారు అనుసరుడు. జర్నలిస్టునని చెప్పుక తిరుగుతున్న నరసింహారెడ్డి యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్టుగా చేసిన ఒక సాదాసీదా జర్నలిస్ట్ అయినట్టు ఆయనకు కొండాపూర్ వంటి ఏరియాలల్లో జాగ కొనుడు ఈ జన్మకే కాదు 100 జన్మలెత్తినా సాధ్యపడని ముచ్చట. అసొంటిది ఆయనకెట్లీలైతుంది. ప్రజా ఆరోగ్యాన్ని చూస్తున్న ఒక మంత్రి అల్లుడితోటి కలిసి ఈ జాగా మీద కన్నేసి కొట్టయ్య చూస్తుండని వైవి సుబ్బారెడ్డి సారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. నీ దగ్గర కాగితాలుంటే గవాయి పట్టుకొని రా అంటే తోక ముడిచి పారిపోయిండు నరసింహారెడ్డి. అయితే మొన్నటిదాకా చెప్పులేసుకోకుండా తిరిగిన జర్నలిస్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిల్నే విల్లాల ఉండుడే కాకుండా ఇప్పుడు 100 కోట్ల ఇలువైన భూమి కబ్జా పెట్టే వరకు సర్కారులున్న పెద్దలు అండలేకుంటే అట్లా బరిదెగిచ్చుడు అసాధ్యమంటారు అంతా. ఇక అధికారులను చేతి కింద పెట్టుకొని ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి భూమిని చెరబట్టిండ్రని ఆరోపిస్తున్నారు వైవి సుబ్బారెడ్డి సారోళ్ళు. మరి చూడాలి ఈ కేసు ఆడదాకపోతుందో.